నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో ఎవరికి రానిది నాకైతే వచ్చిందండి. అదేంటితో మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఈ వీడియోలో చెప్తాను, వినండి. అలాగే శ్రీవారికి తులసి అర్చన జరిగిందండి. ఎందుకు అంటే కనుక ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారికి తులసి అర్చన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నాము. ఈ వీడియోలో వీక్షిస్తూ నేను చెప్పే ఆ విషయాన్ని మీరు వింటారని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసారా, ముందుగా అయితే మందార పూలు అలాగే తులసి దళాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి అర్చన కోసమని సిద్ధం చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా తులసి అర్చన జరుగుతూ ఉంటుంది. యూట్యూబ్లో నాకు వచ్చిన అదృష్టాన్ని కూడా మీకు వివరిస్తాను ఈ వీడియోలో. అయితే నేను ఈ ఛానల్ పెట్టి 3 సంవత్సరాలు అయితే అయింది. గత సంవత్సరం ఇదే నెలలో అమ్మమాట జయ గారు మన ఇంటికి రావటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం, ఆ తర్వాత జూన్ 15వ తారీఖు మన వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయటం, ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతిరోజు వీడియోలు చూడటం అనేది నాకు బాగా అనిపించింది. అంతకుముందు రోజు పెడితే 10, 20, 30 వ్యూస్ వచ్చాయి. అలాంటిది అమ్మమాట ఛానల్లో నా వీడియోల తర్వాత కొంచెం ఎక్కువ రావటం, అంటే 20 నుండి 100కు పెరగటం. ప్రతిరోజు వీడియోకి ఇప్పుడు ప్రస్తుతానికైతే 50, 60 అయితే తగ్గకుండా వస్తున్నాయి. వారందరూ కూడా నన్ను ఒక తమ్ముడిగా భావించి, ఒక కొడుకుగా భావించి, అలాగే ఒక మనవడిగా భావించి వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఎవరికి ఈ అదృష్టం కలిగి ఉండదో, అంటే నాకు ఏంటంటే ఇంతమంది తమ్ముళ్ళు దొరకటం, అలాగే ఇంతమంది అమ్మలు దొరకటం, పెద్దవాళ్ళు దొరకటం, వాళ్ళ యొక్క సలహాలు నాకు ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ ఛానల్ ద్వారాగా. అయితే ఈ ఛానల్ ద్వారాగా నాకైతే పర్సనల్గా ఇద్దరైతే బాగా దగ్గరగా అయ్యారు. వారెవరో కాదు, మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిష్ట రోజు వచ్చిన హర్షిత్ మీ అందరికీ కూడా తెలుసు. ఒక తమ్ముడిగా ఎలా అయితే ఉన్నారో అలాగే ఇలాంటి తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్కొక్కల పేరు చెప్పలేను, కానీ చాలామంది ఉన్నారు. ఇప్పటికీ టచ్లోనే ఉంటారు. రోజు కామెంట్ చేసే తమ్ముళ్ళు ఉన్నారు, ఫోన్ చేసే తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, ఫోన్ చేసే అన్నలు ఉన్నారు. అలాగే నాకైతే రీసెంట్గా అమ్మమ్మ గారు దొరికారు. మన స్వామివారి ప్రతిష్ట అయిన రోజు నుండి నాకు ఒక అమ్మమ్మ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. వారు కూడా ఈ యూట్యూబ్ ద్వారాగా నాకు పరిచయం అయ్యి ఒక అమ్మమ్మగా పిలిపించుకుంటూ నన్ను ఒక మనవడిగా స్వీకరించి చేసుకుంటున్నారు. అలా చాలామంది ఒక బిడ్డగా భావించి కొంతమంది, తమ్ముడుగా భావించి కొంతమంది, అన్నగా భావించి కొంతమంది, అలా ఈ యూట్యూబ్ ద్వారాగా నేను కొందరికి తెలిసానని భావిస్తున్నాను. నాకు అంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయని కాదు, కానీ అండి వచ్చే 10 మంది కూడా ఆప్యాయతలు వాళ్ళు చూపించే ఆ వీడియో ఇలా కొంచెం ఏమన్నా తప్పుగా చెప్తే అలా కాదు ఇలా చెప్పే అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే స్వామివారికి ఈ కార్యక్రమాలు ఏది చేసినా కూడా మీరందరూ కూడా సపోర్ట్ ఇస్తూ ప్రతి వీడియోని మీరు సపోర్ట్ చేస్తూ చూస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. ఈ అదృష్టం కొంతమందికే వస్తుంది. అలాంటి కొంతమందిలో నేను కూడా ఒక్కనని నేను భావిస్తున్నాను. మీ అందరూ అయితే అమ్మమాట ఛానల్ తర్వాత నాకు జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కూడా నాకైతే చాలా ఆనందం అనిపించిన నెలలు పోయిన సంవత్సరం అనిపించాయి. ఎందుకంటే ఆ జూన్లో అమ్మమాట ఛానల్లో నా వీడియో రావటం, ఆ తర్వాత చాలామంది ఫోన్ చేశారండి. హైదరాబాద్ నుండి ఒక అక్కగారు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఒకళ్ళైతే మాధవి గారిని హైదరాబాద్లో ఉంటారు. వారైతే నాకు ఎన్నో ఆర్డర్లు తీసుకువచ్చి కాళ్ళు చేతులు తయారు చేసి ఇవ్వటం, అంటే నేను పంపటం, వాళ్ళకి పూల జడలు పంపించటం చాలా ఆనందం అనిపించింది. అప్పుడు ఆ 2 నెలలు కూడా
చాలా చాలా ఆనందం అనిపించింది. ఇంతమంది ఉన్నారా అన్నట్లుగా అనిపించారు. వారందరూ కూడా ఇప్పటికీ నా ఛానల్ ఫాలో అవుతూ నా వీడియోలని అన్నిటినీ కూడా మీరు చూస్తున్నారని భావిస్తున్నాను. తప్పకుండా మీరు వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేగాని యూట్యూబ్ నుండి మాత్రం ఎటువంటి రూపాయి అయితే నాకు రావట్లేదు. ఇదంతా కూడా స్వామివారికి ఒక కైంకర్యం మొత్తం కూడా మా నాన్నగారి డబ్బులతో, అలాగే కొంతమంది ఇస్తున్నారు వారి యొక్క సహకారంతో నేనైతే చేయటం జరుగుతుంది. మొన్న శ్రీరామనవమి కళ్యాణం చేసిన, మొన్న ఏ కార్యక్రమం చేసినా ఈ మధ్యలో ప్రతిష్ఠ అయిన తర్వాత నుండి కూడా అంతా కూడా మా అమ్మమ్మ గారైతే ఇస్తూ వారు ఈ కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి నా చేతుల మీదుగా చేయించుకోవటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వారికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తూ స్వామివారిని రోజు దర్శనం చేసుకుంటూ నేను పెట్టే వీడియోలన్నీ కూడా చూస్తున్నారో వారందరికీ కూడా ఏదో ఒక రోజు స్వామివారి యొక్క అనుగ్రహం చేత స్వామివారి యొక్క దర్శనం మీ అందరికీ కూడా కలగాలని, మీ అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారు మీ అందరికీ కూడా దర్శనాన్ని యూట్యూబ్ ద్వారాగా కాకుండా రియల్గా కూడా కలిగిస్తారని నేను భావిస్తున్నాను. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. స్వామివారికి ఇస్తున్న మంగళహారతిని కళ్ళకద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా తులసి అర్చన కూడా జరిగింది శ్రవణ నక్షత్రం సందర్భంగా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. స్వామివారికి జరిగిన ఈ తులసి అర్చన, అలాగే నాకు యూట్యూబ్లో వచ్చిన ఆనంద క్షణాన్ని మీతో పంచుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చూసే ఒక 10 మంది అయినా సరే, నాకు వాచ్ టైం దగ్గరికి వచ్చింది. తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.